జెడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, మాణిక్యమన్న గారికి, దేవి ప్రసాద్ అన్న గారికి, రాజేందర్ అన్న గారికి, దేశ్ పాండే గారికి, బుచ్చిరెడ్డి గారికి, నరహర్ రెడ్డి గారికి, మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ అభ్యర్థి జహీరాబాద్ గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారికి, గౌరవనీయ జడ్పీటీసీ కొండలరెడ్డి గారికి, యాదమ్మ కిష్టయ్య గారికి, సరళ పుల్లారెడ్డి గారికి, మల్లాగౌడ్ గారికి, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ ఎంపీపీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ ఉద్యమకారులకు, మా సంగారెడ్డి జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. కొద్దిగా జర్నలిస్ట్ అక్కడికి కూర్చి అటెండ్ చేయండి పాపం. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసపూరితపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద దండింది. మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరుకుతలేదు. మానవత్వం కోల్పోయింది. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేరు. ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేదు. వడగళ్ల వాన వల్ల నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా పోయి చూసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది. కేసీఆర్ గారు వ్యవసాయం దండగా అన్నటువంటి గత ప్రభుత్వ నినాదాన్ని నానుడిని మార్చి వ్యవసాయాన్ని పండగగా మార్చి చూపించిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వచ్చింది, మళ్లీ కరెంటు కోతలు మోపైనాయి, మోటార్లు గాలుతా ఉన్నాయి, పంటలు ఎండుతా ఉన్నాయి, రైతులకు నీళ్లు తక్కువైనాయి, నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది. ఇలా రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పనికి మాలిన మాటలు బంద్ చేయండి, చిల్లర రాజకీయాలు మానండి, ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో బీఆర్ఎస్ పార్టీ మీద బూద జల్లడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకన్నా తిట్టండి ఓకే, కానీ రైతుల్ని కాపాడండి, రైతుల దుఃఖాన్ని తీర్చండి, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అరే మీరు ఒక్కటన్నా చేసిండ్రా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 4 నెలలైనా ఇలా రైతులకు రుణమాఫీ జరగలేదు. బ్యాంకులో వచ్చి ఊర్ల మీద పడుతున్నారు, లీగల్ నోటీసులు ఇస్తున్నారు. బ్యాంక్ అధికారులు ఇలా రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రుణమాఫీ ఎగబెట్టిండ్రు, వడ్లకు మక్కలకు 500 బోనస్ అని మోసం చేసిండ్రు, రైతు బంధు 15,000 ఇస్తామని దగా చేసిండ్రు,
కౌలు రైతులకు 15,000 ఇస్తామని మాట తప్పిండ్రు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అంటే 100 రోజుల్లో మీరిచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ. బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందే. బీజేపీ ఏం చక్కగా చేసింది, ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని, దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్లు బిగించినట్టయితుందని ధర్నాలు చేసిండ్రు రైతులు. ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి 700 మంది రైతులు ప్రాణాలు అర్పించారు. మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని, కమిషన్ ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఏమైంది చట్టబద్ధత? స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లు అమలు చేస్తామని చెప్పారు. మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు, రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు. ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు, కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ వాళ్ళు కళ్ళు తెచ్చారు. యాడున్నారా వీళ్ళంతా? కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే అప్పుడు బీజేపీలోకి యాడికి వచ్చింది రైతులు. అప్పుడు ఏం చేసింది? నిన్న దీక్షలు పట్టింది. మన దీక్షలు ఇవాళ ఉన్నాయని, కేసీఆర్ బయలుదేరిందని మనకంటే ముందు ఒక రోజు నిన్న దీక్షలు పట్టింది. మరి ఇన్ని రోజులు ఆడలేదు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు సాయం చేయండి. ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను పిలిపియండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు, వడగళ్ల వాన పడ్డ నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి. అంటే దొందే. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూపుతా ఉన్నది. బీజేపీలకు ఇంత కరువు వచ్చినా, పంటలు ఎండినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీలు కదలలే. కేసీఆర్ కాలు బయట పెట్టగానే, కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీలు కళ్ళు తెరిచి నిన్న దీక్షలంట పట్టింది. దీక్షలు చేయాల్సింది బీజేపీలు ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి. మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి. రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి, లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నా. ఇదే బీజేపీ కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు కట్టి, రైతు బంధు ఇచ్చి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు కొని మరి చేతులెత్తింది బీజేపీ కాదా? రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండేటట్టు చేసిండు కేసీఆర్. ఇదే బీజేపీ వాళ్ళు అరే గింత పంట ఎట్లా పండిందా మీ దగ్గర, ఏమైనా మ్యాజిక్ చేసిండ్రా అంటూ మేము వడ్లు కొనమని చేతులెత్తిండు. ఆనాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. పండిన పంట కొనండి, పంజాబ్ లో పండిన గింజలు, పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్ లో కొంటరెట్లా, మా తెలంగాణ వడ్లు కొనరెట్లా అని ఢిల్లీలో పోయి కేసీఆర్ తో సహా మనందరం ధర్నా చేసినాం. ఆ రోజు ఏం మాట్లాడింది ఇదే బీజేపీ? మీ రైతులకు, మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్కు నేర్పింది అన్నారు బీజేపీ. నూకల్ బుక్కు అన్న బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నూకలు చెల్లే విధంగా తెలంగాణ రైతులు తీర్పు చెప్పబోతా ఉన్నారు. నూకల్ బుక్కుమని మమ్మల్ని అవమానించిన బీజేపీకి ఈ తెలంగాణ రైతుల ఓట్లు అడిగే హక్కు ఎక్కడి? ఏం చేసింది బీజేపీ? మాకేమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా? పోలవరంకి ఇచ్చారు, మా ప్రాణహిత చెవెళ్ళకి ఎందుకు ఇయ్యరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇయ్యరు? మా పాలమూరుకి ఎందుకు ఇయ్యరు? తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యరు. తెలంగాణలో పండిన వడ్లు కొనరు. రైతులకు బోరు బాయిల కాడ మీటర్లు పెట్టలేదని తెలంగాణకి ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు ఆపుతారు. ఇంకా ఈ బీజేపీ ఈ రోజు రైతుల మీద మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఏం హక్కున్నది? మీరెందుకు సాయం చేయరు? ఇలా ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి తక్షణమే ఎకరానికి 25,000 రూపాయలు సాయం చేసి
తెలంగాణ రైతుల్ని కాపాడాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాంగ్రెస్ నాయకులారా, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని మళ్లీ గ్రామాల్లోకి వస్తారు? చెప్పలేదా మీరు? మీ మేనిఫెస్టోలో రాసిచ్చారు, బాండ్ పేపర్లు పంచారు. ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. 100 రోజులు నిండినా వడ్లకు బోనస్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఇది కాంగ్రెస్ కు తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారు. అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం, కాంగ్రెస్ నాయకులారా, ఊకే చిల్లర మాటలు, బోగస్ మాటలు బంద్ పెట్టండి. వడ్లకు మక్కలకు బోనస్ ఇవ్వండి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మీరే చెప్పిండ్రు, మీ పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అన్నారు. అంటే రైతులు ఎందుకు ఓటేయాలి మీ ప్రభుత్వానికి? నువ్వే చెప్తున్నావు 100 రోజుల నా పాలనకు రెఫరెండం అన్నావు. అంటే మా రైతులు నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, నువ్వు ఇస్తానన్న 15,000 రైతు బంధు ఇయ్యనందుకు, నువ్వు ఇస్తానన్న మక్కలకు వడ్లకు 500 బోనస్ ఇయ్యనందుకు, వ్యవసాయ కూలీలకు 12,000 కొట్టినందుకు, కౌలు రైతులకు 15,000 కొట్టినందుకు, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తానని ఇయ్యనందుకు నీకు మా రైతులు ఓటేయాలా అని నేను అడుగుతా ఉన్నా. రేపేమంటావు? అన్ని ఎగ్గొట్టినా నాకే వేసింది అన్నవారు రేపు. అందుకే ఇవాళ తెలంగాణ రైతులు, విజ్ఞులైన మా రైతులు, మా ప్రజలు ఇవాళ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు చురుకు పెడతారు. మేము ఈ దీక్ష ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన ఈ మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసమే ఈ దీక్ష చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొనండి, రాజకీయాలు పక్కన పెట్టండి, రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు పడలేదంటే ఎవరురా అన్నది చెప్పుతో కొట్టా అంటాడు. అంటే నిన్ను గెలిపించి నీ ప్రభుత్వాన్ని కుర్చీలో కూర్చోబెడితే రైతు బంధు ఇవ్వలేదంటే చెప్పుతో కొట్టా అంటావా? నేను నీతో చెప్పుతో కొట్టించుకోవడానికే నీ ఓట్లు వేసింది రామా రైతులు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ పద్ధతి? రైతుల పట్ల, దేశానికి అన్నం పెట్టే రైతు పట్ల నువ్వు మాట్లాడే భాష ఇదేనా అని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. శ్రీరాముచ్చట కేసీఆర్ ఉండగా కరెంట్ వస్తుంది ఎట్లా? ఇలా రాదెట్లా? కేసీఆర్ ఉండగా కాలువలలో నీళ్లు వాడతాయట్లా? కాంగ్రెస్ వాళ్ళు రాగానే పారేయట్లా? అంటే ఇవాళ ఏదో కాలు పెట్టిన యాళ్ళ అంటారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఈ రాష్ట్రంలో కరువు వచ్చింది. ఇవాళ రైతుల పరిస్థితి ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో పంటలు పండుడు తప్ప ఎండుడు తెలియదు. కేసీఆర్ గారి హయాంలో పంటలు పండుడు తప్ప ఎండుడు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, పంటలు ఎండుడు మోపైంది. చివరికి రైతులు తమ సొంత పంట పొలాలను ఇలా నిప్పు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ యొక్క దుర్మార్గపు పాలన వల్ల. అరే ఇంత జరిగినా ఒక్క మంత్రి గాని, ముఖ్యమంత్రి గారు గాని ఎండిపోయిన పొలాలు చూడడానికి రాదు, చనిపోయిన రైతు కుటుంబాలని ఆదర్శించడానికి కదలరు. అంటే మీరు ఇక మేము గద్దెనెక్కిన రైతులతో మాకేం పని అనుకుంటున్నారా? తప్పకుండా మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలు గుణపాఠం చెప్తారు. ఇంకేందో కొత్త మేనిఫెస్టో పెట్టారంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏం పెట్టారు? పోయినసారి రాహుల్ గాంధీ గారు మీరే కదా మేనిఫెస్టో విడుదల చేసింది, మీరే కదా ఇవి అమలు చేస్తామని మాట ఇచ్చింది. మరి ఇచ్చిన మాటనే మీరు నిలబెట్టుకోలేదు. మాట తప్పిన మీరు మళ్ళీ ఈ రోజు మేనిఫెస్టో పెట్టే నైతికత మీకు ఎక్కడిది అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. అందువల్ల రైతు సోదరులారా, ఈరోజు ధైర్యంగా ఉండండి. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు. మేము ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా సరే రైతులకు మేలు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది, మా ఉద్యమాలు కొనసాగుతాయి. అందువల్ల రైతు సోదరులారా ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ మీ వెన్నంటి ఉంటది, మిమ్మల్ని కాపాడుకుంటది. ఎవరు అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఇవాళ రైతు సోదరులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. వైశాఖ దీక్ష కొనసాగుతుంది, ఎవరు లేవద్దు.